జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోను జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను సంవత్సరానికి ఒక్కరోజైనా పాటించాలని, ఆయన సత్యం అహింస ఆయుధాలుగా చేసిన పోరాటంతో స్వాతంత్ర్యం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు, మానేపల్లి బంగారాజు, పాలకుర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామంటే ఆయన యొక్క పట్టుదలతోటి, దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ బంధాలు మనం ఈనాడు విజయం సాధించాం. ఈ స్వేచ్ఛ దాన్ని సాధించుకోగలిగాం. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. భారతదేశం కనీసం రోజుకు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, ఈ అక్టోబర్ 2వ తారీఖునైనా సరే ఆయన పుట్టిన సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికను నడపగలిగింది. ఈ దేశం సుసంపన్నం అవడానికి శాంతియుతమైనటువంటి దేశంగా